రత్నాకర్ సార్ అనగానే ఒక్కసారి 1998, 99కి వెళ్ళండి సార్ ఆహార్యం ఎట్లుండేది. ఈ చేతిలో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, ఈ చేతిలో చార్టీస్ డబ్బా, ఈ చేతిలో డస్టర్, ఇదే ఆహార్యం. ఏ రోజు ఎవ్వరిని దండించింది లేదు. తన మాటలు ఎంత సున్నిత స్వభావం అంటే చాలా సున్నిత స్వభావం. నాకైతే సార్ ఎప్పటికీ మా క్లాస్ రూమ్ ముందు ఎట్లా ఎంటర్ అయితే అది ఇంకా నా కళ్ళలో స్క్రోలింగ్ అవుతూనే ఉంది. నిజానికి సార్ లాంటి ఒక గొప్ప టీచర్ మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. తదుపరి సమ్మయ్య సార్ గారు. రత్నాకర్ సార్ చెప్పినట్టే మేము దైవం కంటే ఎక్కువగా తల్లిదండ్రులను చూసుకుంటామని మన పూర్వ విద్యార్థులందరి పక్షాన నేను వాగ్దానం చేస్తున్నా. ఏమంటారు? నెక్స్ట్ సమ్మయ్య సార్. నేను జిల్లా పరిషత్ అసంపత్తి పాఠశాల 1998-99 విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మీ సోదరి స్వరూప ఈ కార్యక్రమాన్ని వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన సంధ్య ముందు వారిద్దరికి కూడా అభినందనలు. మనందరికీ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామనరసింహాచారి గారు, వేదికపై ఉన్న మా పూర్వ సహచర మిత్రులందరికీ కూడా నా నమస్కారం. మీకందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మీరు సమావేశంలో కాకుండా మా అందరినీ కూడా ఒకసారి మరోసారి కలుసుకోవడానికి అవకాశం కల్పించడం మీ అందరికీ కూడా అభినందనలు. అయితే ఒకసారి పరిశీలించినప్పుడు ఏమైందంటే దాదాపు నేను పేపర్లో చూసినంత వరకు లేదు నాకు తెలిసినంత వరకు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది కేవలం హై స్కూల్ స్థాయిలోనే ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, పీజీ స్థాయిలో ప్రైవేట్ స్కూల్లో జరిగిన దాఖలు తక్కువ. అయితే కారణం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో ఏంటంటే విద్యార్థులకు ఏం తెలియదు. అయితే హై స్కూల్ వచ్చిన తర్వాత తెలిసి తెలియని వయసు, ఆ తెలిసి తెలియని వయసులో ఉండే మధుర స్మృతులు మన జీవితంలో కూడా గుర్తుండిపోతాయి. కాబట్టి దాదాపు ఏంటంటే హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడా ప్రథమ గురువు మన మాతృమూర్తి, మన కళ్ళ తల్లి, తర్వాత తండ్రి చెప్పవచ్చు. తర్వాత రెండవది పాఠశాల, మూడవది సమాజం. ఎందుకంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి కావడానికి, తర్వాత వ్యక్తిత్వ వికాసానికి కూడా తల్లిదండ్రులు ప్రాముఖ్యమే. తర్వాత పాఠశాలలో యొక్క ఉపాధ్యాయులు, తర్వాత మనం చుట్టూ ఉండే సమాజం కూడా. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైన ప్రభావం చూపే అంశాలు. వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమైందంటే ఒక టీచర్ క్లాసులో 40 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 30 మంది ఉన్నా అందరికీ ఒకే రకంగా బోధిస్తారు. మరి బోధించినప్పటికీ కూడా కొందరు ఇంజనీర్ అవుతారు, కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు ఆడవుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు అప్పుడు చదువుకునే రోజుల్లో చదువుకునే శ్రద్ధ ఈ రోజు పడుతుంది. నేను చెప్పాను, ఎవరైతే శ్రద్ధ వహించిన వాళ్ళు కొంత ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయులు ఏం కోరుకునేది వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మేము కోరుకునేది ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరులు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్థాయి అనేది మన శ్రమం బట్టి, మన కష్టాన్ని బట్టి, తర్వాత మన కుటుంబ పరిస్థితి పెట్టే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిత్వం అనేది మనం నిర్మించుకోవచ్చు, అంటే మనం నిర్మిస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు ఏం కోరేది అంటే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన వ్యక్తిత్వాన్ని కోరుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నేడు సమాజం ఇలాంటి యువతి యువకులతోనే నడుతుంది, దేశం కూడా అదే రకంగా. అందుకొరకు ఏంటంటే నైతిక విలువలు అనేవి చాలా ముఖ్యం.
మనం ఏ పని చేసినప్పటికీ కూడా క్రమశిక్షణ, నిబద్ధత, తర్వాత నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఏ పని చేసినప్పటికీ కూడా అవే మనకు భావి జీవితంలో సమాజానికి ఉపయోగపడతాయి, మనకు కూడా ఉపయోగపడతాయి. నేను ముఖ్యంగా విద్యార్థులు కోరేది ఏంటంటే ఎవరు ఏ స్థాయి ఉన్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, తర్వాత పెద్ద ఉద్యోగి కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా మనం నిజాయితీగా పెరగడం అనేది చాలా ముఖ్యం. తర్వాత నేను తక్కువ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హై స్కూల్ స్థాయిలోనే విద్యార్థులు అరే అనుకోనో ఒరే అనుకోనో తిరుగుకోనో పట్టుకొని ఉండి జీవితకాలం మరుగుతుందో చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కూడా మేము 72-73 సంవత్సరంలో ఎస్ఎస్సి మా 72 అయితే ఈరోజు కూడా మేము ఇప్పటికీ కలుసుకుంటే ఉన్నాం. ఏదో అకేషన్ రాసిన 15 మంది ఉండి మొన్న ఉద్యోగ జరిగిన కూడా కలుసుకున్నాం మీకు. అంటే అదొక మదర్ స్మృతి. అందుకోసం ఏంటంటే విద్యార్థి జీవితమే ఒక బంగారు జీవితం. ఎందుకంటే ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, కులమని కానీ మతమని కానీ ఎక్కువని కానీ తక్కువని భావం లేకుండా హాయిగా వెళ్ళిపోయే వయసు. అలాంటి జీవితాన్ని మళ్ళీ మీరందరూ కూడా ఏంటంటే మరొకసారి గుర్తు చేసుకొని ఆనందపడే అవకాశాలు మీకు మీరు కల్పిస్తున్నారు. తర్వాత మాకు కూడా కల్పిస్తుంది. తర్వాత నాకు మా ప్రధాన ఉపాధ్యాయులు అన్ని సెక్షన్లకు సంబంధం ఉండే అవకాశం నాకు ఇచ్చింది. ఎందుకంటే 9th క్లాసులో వారానికి 2 రోజులు ప్రతి సెక్షన్ కూడా ఫిజిక్స్ చెప్పే అవకాశం నాకు లభించింది. తర్వాత 9th క్లాసు మ్యాథ్స్ చెప్పే అవకాశం వచ్చింది. తర్వాత ఏ ముహూర్తంలో మనం తెలిసారు అమ్మాయిలకు 10th క్లాసు మ్యాథ్స్ ఇచ్చిండో దాదాపు ఏంటంటే నేను అసిస్టెంట్గా ఉన్న రోజులు అమ్మాయిల సెక్షన్ మాత్రమే చెప్పాలి కదా. ఎందుకంటే అసెంబ్లీ పత్రులు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మాయి సెక్షన్లే. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గూడూరులో కూడా ఒక 9 నెలల, ఆ 9 నెలల్లో కూడా నాకు ఇంకా 2 సెక్షన్లు అమ్మాయి సెక్షన్లే. అయితే దాదాపు ఏంటంటే 6 సంవత్సరాలు మొత్తం అమ్మాయి సెక్షన్లతోనే నాకు అయిపోయింది. అందుకోసం ఏంటంటే అమ్మాయిలు వాస్తవం చెప్పాలంటే ఎంత స్వతంత్రం చెప్పాలి కూడా వాళ్ళ డిపెండెన్సీ. అదే మగ పిల్లలు బయట అవ్వడం కానీ తర్వాత బయట అసలు కానీ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఆ రకంగా నేను గర్వపడి చెప్తాను. ఎందుకంటే ఈ రోజు కార్యక్రమం నిర్వహించేదాన్ని మీరందరూ సాధించినప్పటికీ కూడా ఈ సభా నిర్వహణ అమ్మాయి చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. అమ్మాయిల ఇటువంటి మధుర లక్షణాలు ఏంటంటే మా గుర్తుకుంటాయి, మీ గుర్తుంటాయి. ఆ రకంగా మీరు గ్రూప్ ఏర్పాటు చేసుకుని వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే మీకు ఒకరికొకరు సాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికీ సత్సంబంధాలు లేకుండి అభివృద్ధి పదం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు, మా సహచరులకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. సమ్మయ్య సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే సమ్మయ్య సార్ క్లాస్లో చదివే అమ్మాయిని ఎలా చూస్తారో చదవని అమ్మాయిని కూడా అలానే చూస్తారు. అస్సలు ఆ బయాస్ అనేది చూపెట్టరు, అసలు పక్షపాతం అనేది ఉండదు. ఇంకొకటి ఏం చేస్తారంటే మేము 9th ఏ సెక్షన్లో మాకు 9th క్లాస్లో లంచ్ తర్వాత ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్ అనమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఇట్లా లైన్ కూర్చునేది. క్లాస్ రూమ్లో ఇట్లా బెంచెస్ ఉంటాయి, సైడ్ కూర్చునేది అనమాట. రాగానే ఫస్ట్ కట్ట పట్టుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క బెంచ్లో ఎవరైతే చదవారో చదవని పక్కన కూర్చుని పెట్టి ఆ అమ్మాయికి నువ్వు నేర్పితేనే నేను క్లాస్లో కలవ చేస్తా అని అప్పటి నుండి ఏంటంటే చదివే పిల్లవాడిని చదవని పిల్లవాడికి తయారు చేసి పీర్ గ్రూప్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలతోనే బోధించడం నేర్పించింది సార్. సార్కి పంచువాలిటీకి నిదర్శనం అని చెప్పడానికి మనం ఇవాళ మన కార్యక్రమంలో 9 o'clock అని చెప్పేసి టైం టేబుల్ పెట్టాం. సార్ ఎగ్జాక్ట్లీ 9 o'clock ఇక్కడ అంటే నెక్స్ట్ మన గణితపు కానీ కోదండపాణి సార్ మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. గట్టిగా భోజనం చేసి వచ్చాం కదా. సో 98-99 బ్యాచ్ 10th క్లాస్ జిల్లా పరిషత్ పాఠశాల హసన్పర్తిలో చదువుతున్న మీరందరూ
మరి 25 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకున్న ఈ చక్కటి గెట్ టుగెదర్కి మరి చీఫ్ గెస్ట్గా మన ప్రధానోపాధ్యాయులు గారు రామనరసింహాచారి గారిని, అదేవిధంగా మనందరినీ కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నిజానికి ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటారు, లేదా అంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ రత్నాకర్ సార్ నాతో చెప్పడం జరిగింది. స్వరూప ఇక్కడ జూకర్ స్కూల్లో కూడా కలిసి సార్ని మేమందరం మా బ్యాచ్ వాళ్ళం ఒక రీయూనియన్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం సార్ అని మా అందరి నెంబర్స్ కావాలని అడిగితే సార్ ద్వారా నేను దానికి అందివ్వడం జరిగింది. తర్వాత ఒక 4-5 డేస్ బ్యాక్ మరి మీరందరూ అనుకుని మీ ప్రతినిధి బృందాన్ని ఒక 6గురిని ప్రిపేర్ చేసి మరి మా అందరి ఇంటికి పిల్లలకు పంపించారు. కనుక ప్రత్యేకంగా ఆ ప్రతినిధి బృందం అంతా కూడా మాకు ఒక చిన్న మొక్కను ఒక ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చి మాకు అందరికీ బహుకరించి మమ్మల్ని దగ్గర నుండి సాధారణంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఆ రోజు నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే కనుమరుగవుతున్నటువంటి మానవీయ విలువలు, నైతిక విలువలు నశించిపోతున్నటువంటి ఈ సందర్భాల్లో సంస్కృతి, సంస్కారం, మన భారతీయత అంతరించిపోతున్నటువంటి ఈ జనరేషన్లో మీరంతా మళ్ళొక్కసారి మమ్మల్ని మేము ఉన్నాం, మీరు నేర్పిన, మీరు నాటిన మొక్కలం, మేమంతా అలాగే ఉన్నాం సార్ అని మళ్ళొకసారి గుర్తు చేసినందుకు అందరూ అభినందనలు. మరి ఆ పాఠశాలలో, ఇదే పాఠశాల కాకుండా ఆ జనరేషన్లో మీ కాలంలో కొన్ని చక్కటి పాఠశాలలు ఉన్నాయి వరంగల్లో, దేశంలో మొత్తంగా ఉండవచ్చు. అప్పుడు అందులో ఒక ప్రత్యేకత సంతరించుకున్న పాఠశాల హసన్పట్ల పాఠశాల. ఎందుకంటే ఒక చక్కని నాయకుడు, మా అందరికీ ఒక దిక్సూచాయి. ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక లీడర్, ఆ లీడర్షిప్ యొక్క క్వాలిటీస్, తను ఏం కావాలి, కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నారు, మా నుంచి మీ నుంచి అని చక్కటి ప్రణాళికలు వేసి మమ్మల్ని అందరినీ ఆ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపినట్టు కాబట్టి మేము సక్సెస్ అయ్యాం, విజయవంతమయ్యాం. సో ముందుగా మా నాయకునికి మేమంతా కూడా తప్పకుండా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లీడర్గానే వివరించారు సార్, బాస్గా వివరించలేము. మాకు లీడర్కు బాస్కి చాలా తేడా ఉంటుంది. బాస్ కేవలం ఏం చేస్తారు, నిర్బంధిస్తారు, ఆర్డర్ చేస్తుంటారు, ఆశించిన ఫలితాలు అక్కడి నుంచి రాకుండా ప్రజలు ఒత్తిడి పెడుతూ ఉంటారు. కానీ లీడర్ అలా కాదు, హంబుల్గా ఉంటాడు. తను కోరుకున్న ఆశించినటువంటి ఫలితాలు రాబట్టుకోవడానికి ఆ టీంని అలా సంఘటన చేస్తారు. అలాంటి నాయకత్వ లక్షణం కలిగిన మన సార్. నిన్నటికి మీరు చూసే ఉంటారు మన క్రికెట్ టీం, ఇండియన్ క్రికెట్ టీం ఎలా గెలిచిందో T20 వరల్డ్ కప్. మరి సూపర్ 8 చేరుకున్నటువంటి ఆల్ టీమ్స్ కూడా సత్తా ఉంది, కప్పు గెలుచుకునే సత్తా ఉంది. కానీ మరి ఇండియానే ఎందుకు సాధించింది ఆ కప్ అంటే నాయకత్వ లక్షణాలు. మన ఇండియన్ టీం యొక్క నాయకుడు తను కావాలని, తను కోరుకున్న, తను ఆశించిన ఫలితాలు రాబట్టుకున్నాడు తన టీం ద్వారా. అదేవిధంగా మరి ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరూ కూడా వివిధ విభాగాలలో నిష్ణాతులు అంతా కూడా ఎక్స్పర్ట్స్. ఎవరి ప్రత్యేకత వారికే ఉంది. ఇప్పుడు మన టీం గురించి చెప్పుకున్నట్టయితే ఒక టీంలో, క్రికెట్ టీంలో ఒక 5 బ్యాట్స్మెన్ ఉంటారు, ఒక 4 బౌలర్స్ ఉంటారు, క్యాప్టెన్ ఉంటాడు, ఫీల్డింగ్ చేసేవారు ఉంటారు. అంటే వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది. మరి అందరికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా మరి అసంపత్తి పాఠశాలలో పనిచేసిన మా అందరికి కూడా ఆ ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని ఎలా రాబట్టాలో అలా రాబట్టుకొని మా నుంచి ఫలితాలను తప్పించినటువంటి మన గురుతుల్యులు మన రామనరసింహాచారి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఒక 2 అంశాలు మీకు నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను సిద్దిపేటలో నేను ఉన్నా కూడా అక్కడ ప్రోగ్రామ్ తీసుకొని వెంటనే అక్కడ నుంచి మార్నింగ్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నా ఉద్యోగ ప్రస్థానంలో ఒక 6-7 పాఠశాలలు నేను తిరిగాను, పనిచేశాను. తర్వాత ఒక 5-6 జూనియర్ కళాశాలలో పనిచేశాను. సో నా ఉద్యోగ ప్రస్థానంలో తక్కువ కాలం పనిచేసింది పాఠశాలలోనే.
25 సంవత్సరాలకు అధికంగా పనిచేసింది జూనియర్ కళాశాల వ్యవస్థలో. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇక్కడ మీ దగ్గర దొరికిన ఆ గౌరవ అవమానాలు మరి కళాశాల స్థాయిలో ఊహించడం కష్టం. మనం చదువుకుంటారు, క్రమశిక్షణ ఉంటుంది, కానీ వాళ్ళు కాలేజీ లెవెల్లో ఉండే పిల్లల సంగతి మీకు తెలిసిందే కదా. ఆ విధంగా ఈ 7 పాఠశాలలు 5 కళాశాలలో 2 పాఠశాలలు నా జీవితంలో మర్చిపోలేనిగా మధుర అనుభూతిని కలిగించగా ఉంటాయి. అందులో మొదటిది అసంపత్తి పాఠశాల, అదేవిధంగా రెండవది గణపూర్ పాఠశాల, స్టేషన్ గణపూర్లో నా ఫస్ట్ ఉద్యోగ ప్రస్థానం స్టార్ట్ అయింది అక్కడే. అక్కడి నుంచి నేను అసంపత్తికి వచ్చాను, ఇక్కడ పాఠశాలలో పనిచేసాను. రెండింటికి సామీప్యం ఏంటంటే తర్వాత క్రమంలో నేను ప్రమోషన్ తీసుకొని జూనియర్ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా 18 మంది దాకా అసంపత్తి కళాశాలలో కూడా పనిచేశాను 2 years. మీకు అందరికీ తెలియదు, ఒకరికే తెలుస్తుంది. ఆ ఒక్కరు మీ యొక్క బ్యాచ్ మెంబరే సంధ్య తెలుసు, ఎందుకంటే నాతో పాటు ప్రయాణం చేసింది ఈ ఉద్యోగ ప్రస్థానం. మా ఇంటర్మీడియట్ వ్యవస్థలోనే 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నా. తెలుసా మీకు అది? తను ఒక నాన్ టీచింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ మరి విద్యార్థులు ఎక్కువ పెంచుకొని తను ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తామంది అనుకుండా వడ్డపల్లి జూనియర్ కళాశాల, బాలికల కళాశాల హైదరాబాద్కి వెళ్ళింది. ఆ ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా తను మీ అందరి గురించి నాకు ఎప్పుడు చెప్తా ఉంటుంది. నేను కలుసుకుంటుంటాను ఎగ్జామ్ టైంలో కానీ, స్పాట్ వాల్యుయేషన్ సందర్భంలో, కళాశాలకు నేను విజిట్ చేసినప్పుడు కలుసుకుంటుంది నాకు. సో మీరు లైవ్లో ఉన్నారు నాకు 15 yearsగా. సో ఆ విధంగా మరి ఆ ప్రస్థానంలో ఇక్కడ పనిచేశాను, నేను పాఠశాలలో పనిచేశాను, అసంపత్తి కళాశాలలో పనిచేశాను. తిరిగి నా మొదటి ఉద్యోగ ప్రస్థానం ఎక్కడైతే గణపూర్లో స్టార్ట్ అయిందో నా పదవి విరమణ కూడా అక్కడే గణపూర్ కళాశాలలో సమాప్తమైపోయింది. నేను అక్కడ పదవి విరమణ చేశాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గణపూర్ స్టేషన్ 2019లో. ఇది నా ఉద్యోగ ప్రస్థానం. సో మిమ్మల్ని అందరినీ చూసినాక కొంతమందితో మీ రెస్పాన్సెస్ విన్నాక మనం లంచ్కి పోయే ముందు కొందరిని కలిశాను, మాట్లాడాను. ఒక 5 అబ్బాయిలు, ఒక 5 అమ్మాయిలతో మాట్లాడాను. ఎక్సలెంట్ ఉంది మీ యొక్క ప్రతిభ. మీరు జీవితంలో స్థిరపడ విషయాలు చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. ఒక అమ్మాయి ఫర్జానా, షీస్ ఫర్జానా, నా వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్సలెంట్, క్లాప్ ఫర్. ఇంకొక అమ్మాయి ఇప్పుడు స్వరూప, మ్యాథమెటిక్స్ టీచర్, ప్రౌడ్ ఆఫ్ ఆర్ట్స్ టీచర్. అదేవిధంగా నరేష్, సైంటిస్ట్ ఇన్ కేరళ యూనివర్సిటీ. ఇలా చాలామంది కలిసారు. సమయాభావం వల్ల మీ అందరినీ కలుసుకోలేకపోయారు. మీరందరూ కూడా అదేవిధంగా మరి అలాంటి స్థానంలో ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. కొందరు ఉండకపోవచ్చు. మనం ఎఫర్ట్స్ పెట్టినా, మనం ప్రయత్నం చేసినా, మనం కృషి చేసినా కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి సాధించలేకపోవచ్చు. కానీ మనము ఇబ్బంది పడకూడదు, మనము డిసప్పాయింట్ కాకూడదు, అసంతృప్తి చెందకూడదు, ప్రయత్నిస్తూనే పోవాలి. మీరు కానీ మీరు చేరుకునే స్థానాలను మీ పిల్లల ద్వారా మీరు సాధించుకొని వాళ్ళలో మిమ్మల్ని చూసుకోండి. నేను చేసింది అదే. నిజానికి నాకు ఇంజనీరింగ్లో ఉస్మానియా సీట్లో సీట్ వస్తే నా ఇంటి పరిస్థితిలో నేను అక్కడ జాయిన్ కాలేకపోయాను. సో గ్రాడ్యుయేషన్ చేసి అలాగే టీచర్ అయ్యాను. నా కర్మ రాసింది అలాగే జరిగింది. కర్మ సిద్ధాంతాన్ని మనం అందరం నమ్ముతాం కాబట్టి మరి మీ అందరికీ ఇంకా ఇన్ని వేల మంది పిల్లలకి చదువు చెప్పాల్సిన భాగ్యం నా తలరాతలో ఉంది కాబట్టి జరిగిందేమో. మరి నేను ఇంజనీరింగ్ కాకుండా నా కొడుకు ఇంజనీరింగ్ చేసుకున్నాను, చేయగలిగాను, వాళ్ళు నన్ను తీసుకున్నాను. సో మీరు అలాగే చేయండి. మీరు సాధించలేదు, మీ పిల్లల్లో చూసుకొని వాళ్ళని ఆ విధంగా తప్పించేసి వాళ్ళు ఆ విధంగా ఉన్నత స్థానంలో చేపట్టేలా చేయండి. విన్నాను చాలామంది పిల్లలు బీటెక్ చేస్తున్నారు అని చెప్పారు మీరు అందరూ. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయినాయి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనం మళ్ళీ కలవాలని అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఇంత మంచి స్థానంలో ఉన్నందుకు మరి మీరు చేయాల్సిన సమాజ సేవను ఒకసారి ఆలోచించి మీరంతా ఒక గ్రూప్గా జాయిన్ అయినప్పుడు మీరందరూ కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని సమాజానికి మీ ద్వారా అందించండి. అదే మనకు మన లైఫ్ యొక్క జీవితాశంగా ఉండిపోతుంది. మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఉండాలి. లేచామా, పన్నామా, తిన్నామా అనే విధంగా కాకుండా
మనం తృప్తి పొందుతూ మనం సంపాదిస్తున్న 10 రూపాయలు 10 పైసలు మనం కనుక నీడీ పీపుల్కి ఖర్చు పెడితే భగవంతుడు మనందరినీ చల్లగా చూస్తాడు అని నేనైతే భావిస్తాను. ఆ విధంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మరి సమయభావం చాలామంది మాట్లాడాలి. మీ గ్రూప్లో మనం కలుసుకుంటూనే ఉంటాం. ఆల్రెడీ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేశారు కదా, విల్ బి టచ్ విత్ దట్ గ్రూప్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ సిద్దిపేటలో ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే అక్కడికి వెళ్ళి మన కోసం రావడం నిజంగా చాలా మన మీద ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. సిద్దిపేట నుంచి మనల్ని చూడాలని మన మీద ప్రేమతో రావడము ఈరోజు నేను అందరికంటే ఎక్కువ అదృష్టవంతాలు అనుకుంటున్నా. ఎందుకు అంటే సార్తో పాటు కూడా పనిచేసి సార్తో డయాస్ షేర్ చేసుకోవడం అంటే మనకు చెప్పినటువంటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేసి మళ్ళీ వాళ్ళతో పాటు అదే హోదాలో పనిచేయడం చాలా సంతోషాలు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మాధవ్ రెడ్డి సార్, తండ్రి సమాజమైనటువంటి మాధవ్ రెడ్డి సార్ విద్యార్థుల ఈ సమావేశం అధ్యక్షులు వారికి మరియు మా పూర్వ ఉపాధ్యాయులు అధ్యాపకులు మరియు నా తోటి సహోద్యోగులు అందరికీ నమస్సుమంతులు. ప్రేమైన విద్యార్థులకు శుభాశిస్తులు. నేను 1996-97 ఉద్యోగం మీరందరూ ఏ క్లాస్లో ఉన్నాను. స్టేషన్ కనుకొచ్చిందంటే దీనికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దలకు ఏబిసి సెక్షన్ ఉండేది. అసెంబ్లీకి వచ్చిన వచ్చిన తర్వాత ABCDEF 6 సెక్షన్ ఉంటాయి. మొట్టమొదటి F సెక్షన్స్ ఇప్పుడు సెక్షన్ ABCDE వరకు పరిమితమైంది. మీకు ముఖ్యంగా నేను చెప్పేది చదివే ముఖ్యం కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, మరి క్రమశిక్షణ ఎంత లేకపోతే విద్యార్థులు ఎంత వచ్చినా కూడా అది వ్యర్థం. ముఖ్యంగా వామన సమాచార సార్ యొక్క స్కూల్ అంటేనే క్రమశిక్షణ. అటువంటి క్రమశిక్షణ ఇక్కడ దాన్ని అధిగమింపజేయాలి, ఇంకా ఇమ్మడింపజేయాలి అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థిపై ఎక్కువ ఫోకస్ చేసేది. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే విద్యార్థులు ఎప్పటిపడేది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద హై స్కూల్ మంచిగా చదువు చెప్తారని వాళ్ళు పంపిస్తే మీకుండే బాధ్యత చాపల్యం వల్ల రకరకాల విషయాలు ఉంటాయి. అందుకు మీరు ఇచ్చిన వాళ్ళంటే ముఖ్యంగా ప్రతి క్లాస్లో ఎంత పెంచాలపై దృష్టి పెట్టేయాలి. ఎందుకంటే ముందు చదువుతున్న వాళ్ళందరూ ముందు కూర్చునేది, తప్పించుకున్న వాళ్ళందరూ ఎంతో కూర్చునేది. వాళ్ళపై చదువుకునేవాళ్ళు తద్వారా కఠినంగా కూడా శిక్షించేవాళ్ళు. అది మీ అందరికైతే ముఖ్యంగా నా సి సెక్షన్ వాళ్ళు బాగా లేకపోతే మనం దాన్ని పాటించకపోతే తన తర్వాత ముందు కాలంలో చాలా ఇబ్బంది పడే యొక్క అవకాశాలు ఉంటాయి. మా పిల్లలు మా ఇంట్లో మేము ఏ విధంగా కూర్చునే వాళ్ళను పాఠశాల వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరికీ అదే విధంగా మా పిల్లలు చూసుకునేవాళ్ళు. దానికి నిదర్శనం శ్రీ శిక్షణ వల్ల వాళ్ళే చెప్తారు. ప్రతి ఒక్క పిల్లలపై చాలా శ్రద్ధ చూపేవాళ్ళు. తర్వాత గర్ల్స్ సెక్షన్ అంటే టీచర్స్ కూడా ఏ టీచర్స్ ఉన్నారు, గర్ల్స్ మాకు బాయ్స్ సెక్షన్ లేదంటే ఎప్పుడన్నా కనుక ఆ టీచర్ కనుక లేకపోతే అప్పుడప్పుడు టెంపరీ ప్లేయర్ ఎప్పుడో ఒకసారి వేయగలరు. మా విద్యార్థులు మీరు ఇక్కడికి మీరు రాగానే
అపూర్వమైన స్వాగతం పలికారు. సార్ నేను మీ శిష్యుని, నేను ప్రధానంగా మీ ఫేసెస్ ఎప్పుడున్నాయో తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను. మీరు ఇప్పుడు కానీ మీ చిన్న ఫోటోని ఎంబడి ఉంచుకోవాలి. ఫోటోస్ తెలుస్తుందా? చాలా మార్పు వచ్చేసింది. మార్పుని ఎక్కువ కలిగింది. స్కూల్స్లో కానీ చదువులో కానీ ఎక్కువ సన్నిహితంగా ఉన్న పిల్లల్ని స్వరూపం కానీ మన ఎవరు సంధ్య వీళ్ళిద్దరితో పరిచయం. తర్వాత ఇక్కడ పెట్టింది పేరు మా అంతమంది టీచర్లు సైన్స్ పేరులో కూడా ఎక్కువ ప్రైజులు తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని పెట్టుకొని మాకు విద్వాంసర్ గారు ఒక డైరెక్ట్గా ఏమి చేయాలి, మీరు సైన్స్ ఫేర్ ప్రయోగాలు చేసేటప్పుడు స్కూల్ అవర్స్లో చేయొద్దు, ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో మాత్రమే మీరు ఇది చేయాలి అని నిబంధన పెట్టారు. నా గంట మీద గ్రేట్ టీచర్స్ ఉంది, వాళ్ళు ఈ యొక్క ఆఫ్టర్ స్కూల్ అవర్స్ లేకపోతే సైన్స్ ఫేర్లో కూడా ఎక్కువ పార్టిసిపేషన్ చేసేది. సౌత్ ఇండియా కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. అందులో పోయిన వాళ్ళు కూడా సంజయ్ కూడా ఒక మెంబర్. తర్వాత ఈ సైన్స్ ఫేరే కాకుండా గేమ్స్ లోపల కూడా మనం ఎక్కడికి బాగా అనుకున్న సారు స్వాగత్ సారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మీ దాదాపు 6 గంటల సేపు మీతోని మేము ఆహ్లాదంగా గడిపాము. ఈ టైం ఎట్లా అయిపోయిందో మాకు తెలియకుండానే ఇప్పటికీ, కానీ ఆప్యాయత అనుభూతి షేర్ చేసుకునే మాకు మీ యొక్క సపోర్ట్ వల్ల ఒక బూస్ట్ మాకు ఇప్పుడు షేర్ నిలిపించారు. ఏమిటో బాదాం మిల్క్తోనే మాకు సత్తా రాలేదు, మీ ప్రేమ రావడం వల్ల మీ యొక్క ఆప్యాయత మాకు ఒక బూస్ట్ రావాలి. ఈ విధంగా ఉండటం వల్ల మా జీవన సంవత్సరం పెరిగిందని నేను అనుకుంటాను. ఇంకే చెప్పే ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, మిత్రులు, వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా ఉంటే ప్రాక్టికల్గానే చేసి చూపించేవాడిని. కానీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా దాన్ని అర్పిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారని ప్రార్థిస్తూ ముగించున్నాను. సైన్స్ సారు సైన్స్ ఫేర్ వెళ్ళడానికి నిజంగా నన్ను చాలా మంది సైన్స్ టీచర్స్ ప్రోత్సహించారు. అప్పట్లో మనం హెచ్ఎంతో మాట్లాడడానికి భయపడే వాళ్ళం, కానీ టీచర్స్తో ఓకే పర్వాలేదు. అప్పుడు మాధవ్ రెడ్డి సార్, శ్రీదేవి మేడం ఇద్దరు కూడా నన్ను, నా జూనియర్ శ్రీదేవిని, రాధిక, నా జూనియర్ రాధికని ఇద్దరిని కూడా కేరళ వెళ్ళేలా ఒక నేషనల్ సైన్స్ ఫేర్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా సార్ మమ్మల్ని తయారు చేసినందుకు నిజంగా నేను ధన్యురాలిని. సార్ మమ్మల్ని తీసుకెళ్ళి, శ్రీదేవి మేడం నాకు తెలిసి సైన్స్ సబ్జెక్ట్ కాదు, కానీ వాళ్ళు ఇద్దరు కూడా మమ్మల్ని సొంత బిడ్డలాగా దాదాపు 7-8 రోజులు వెళ్ళాము. ఆ వారం రోజులు మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయాను. మా అందరికీ ఈరోజు ఒక పెళ్ళిళ్ళలో ఏ విధంగా భోజనాలు ఏర్పాటు చేస్తారో ఆ విధంగా మీరందరూ ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రమిళా రెడ్డి టీచర్ మన మధ్య లేరు, కానీ నాకు ఆ రోజు మేడం స్వతహాగా మన ప్రధానాచార్యులు ఎంత మనీ ఇచ్చి పంపారు అవి డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ పేదమ్మాయి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిందని మేడం అప్పట్లో 25 సంవత్సరాల క్రితం ఆమె చేతి గుండా 1000 రూపాయలు ఇచ్చి నన్ను రారుని పంపించడం
నిజంగా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి టీచర్, థ్యాంక్ యూ మాధవరెడ్డి సార్, థ్యాంక్ యూ టీచర్స్. ఈ సందర్భంగా మహాదేవుడి సార్ గురించి చెప్పాలంటే ఒక విషయం చెప్తాను. ఒకటే విషయం ఏంటంటే మహాదేవరెడ్డి సార్కి ఒక పాప ఒక బాబు. వాళ్ళ పాప అనుపమ, తను మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. తనకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో స్కూల్లో ఆ అమ్మాయి కన్నా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అనుపమని అంత కేరింగ్గా చూసుకుంటారు నాకు తెలియదు, కానీ మనల్ని మాత్రం ప్రతి క్షణం బేటీ 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 అని ఆ వర్డ్ ఇప్పటికీ కూడా మర్చిపోదు. నిజంగా తల్లిదండ్రులు అంటాం, కానీ వాస్తవంగా బడిలో గడిపిన సమయంలో గురువులతో గడిపే సమయమే ఎక్కువ. వాళ్ళు జెంట్స్ టీచర్స్ అయినా కూడా మనకు మన తండ్రి స్థానం కంటే ఎక్కువ బాధ్యతను పోషించి అంత కేరింగ్గా మనం అప్పుడు చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్, మీ సేవలు మేము ఎప్పటికీ మర్చిపోము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చంద్రకళ మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన మా ప్రధానోపాధ్యాయులు గారు చాలాసార్లు, నా ప్రియమైన మిత్రుడు ఉపాధ్యాయ మిత్రుడు, మీకు నా నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు మా శుభములు. జడ్పీ హై స్కూల్ హసన్పత్లో వర్క్ చేయడం మా అదృష్టం. మరి ముఖ్యంగా చాలాసార్లు దగ్గర మేము వర్క్ చేయడం ఇంకా అదృష్టం. ఆ సమయంలో మీరు స్కూల్లో చదవడం ఇంకా అదృష్టం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు స్కూల్స్ ఇట్లా లేవు, టీచర్స్ ఇట్లా లేరు, విద్యార్థులు అసలే లేరు. ప్రతి ఒక్క విద్యార్థి రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. అమ్మాయిలందరూ కాళ్ళు నమస్కారం, చేతులెత్తి ఎవ్వరూ నమస్కరించట్లేదు. ఉపాధ్యాయులు ఎవ్వరూ గౌరవించట్లేదు. ఇది చూసి ఇట్లా వెళ్ళిపోతున్నారు. మీ ప్రేమ చాలా గొప్పది. మీరు ప్లానింగ్ చేసిన దగ్గర నుండి, అంటే ఇన్వైట్ చేసిన దగ్గర నుంచి ఫోన్లు తీసుకోవడం, నంబర్స్ తీసుకోవడం కానీ, గిఫ్ట్లు ఇవ్వడం కానీ చాలా అద్భుతంగా చేశారు. చివరికి భోజనాల దగ్గర కూడా సార్ చెప్పారు కదా, ప్రతి భోజనాలు చాలా బాగుంది. అసలు ఒక పెళ్లి ఫంక్షన్ లాగా చేశారు. చాలాసార్లు మమ్మల్ని అన్ని విధాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి ముఖ్యంగా సైన్స్ ఫేర్కి చాలా టైం ఇచ్చేవాళ్ళు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందువల్లనే డిస్ట్రిక్ట్, నేషనల్ లెవెల్ వరకు వెళ్ళగలిగారు. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని సైన్స్ ఫేర్లో మీరు అక్కడ తీసుకెళ్ళారు, ఇక్కడ తీసుకెళ్ళారు అని గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు తల్లిలు స్కూల్లో అప్పుడు చదవడం వల్ల చాలా మంది విద్యార్థులు స్వరూపం మనం చూస్తే మా అంత అయ్యింది అంటే నాకు చాలా గర్వం అనిపించింది. స్కూల్ అసిస్టెంట్ రావడం అంటే మామూలు మాట కాదు. అందులో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ అంటే గొప్ప. అలాగే ఇంకా చాలా మంది సైంటిస్టులు అయ్యారు, చాలా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు మీరు ఎంతగా అభివృద్ధి చెందారు అంటే అది స్కూల్ గొప్పతనం, హెచ్ఎం గారి గొప్పతనం. బొమ్మాటికి ఆ సమయంలో ఉన్న మా స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా ఒక కుటుంబమే. అసలు ఇల్లు మర్చిపోయేవాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్నా కానీ స్కూల్ వర్క్ తప్ప మరి వేరేది కూడా మా మైండ్లోకి వచ్చేది కాదు. ఇంట్లో పిల్లలు కానీ అన్నీ మర్చిపోయి స్కూల్ వర్క్ కంప్లీట్గా చేసేవాళ్ళం. ఆ విధంగా ఉంది అప్పటి డిసిప్లైన్. ఎక్కడ పని చేశారంటే చారిత్రక, అబ్బో చారిత్రకగా చేశారా మీరు అనేవాళ్ళు. అంటే సార్కి అంత పేరుంది, స్టేట్ మొత్తం కూడా పేరుంది కాబట్టి మమ్మల్ని కూడా అట్లా గ్రేట్గా అనుకునేవాళ్ళు. మరి ఇంకా చాలా మంది చదువు కొంతమంది ఆపేశారు. ఇంకా మీకు టైం ఉంది, ప్రైవేట్గా చదువుకునే సమయం కూడా ఉంది. కాబట్టి మీరు కంప్లీట్ చేసుకుంటూ ప్రైవేట్ డిగ్రీలు చదువుకుంటూ ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడం అవసరం. ఎందుకంటే విద్య ఎన్ని ఉన్నా కానీ విద్య అనేది ఉండాలి. ఇప్పుడు విద్య యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీ పిల్లల్ని ఎంతోమంది మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఆ టైంలో మీరు మరి చుట్టుపక్కల 10 గ్రామాల నుండి వచ్చేవాడు పిల్లలు, ఎంతో కష్టపడి వచ్చేవాడు. సీతంపేట కానీ చాలా చాలా ఊర్ల నుండి పిల్లలందరూ టైంకి వచ్చేవాడు. వాళ్ళు అన్నం కూడా తెచ్చుకునేవాడు కాదు పాపం. కానీ చాలా మంది మంచి మంచి బాగా చదువుకునే స్టూడెంట్స్ అప్పుడు ఉన్నారు. అప్పుడు మీరు చాలామంది అప్పుడు స్టూడెంట్స్ చాలా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కాబట్టి చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది చదువు అంటే ఎంత చదవాలి అని. చదవకుండా ఆపేసిన వాళ్ళు కూడా ప్రైవేట్గా చదువుకొని ఇంకా
ఇంకా ఏదో ఒక ఉద్యోగం చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఖాళీ టైం ఉంటుంది. అప్పుడంటే చిన్న పిల్లలు చదివించలేకపోయావా అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఇంకా మీరు అందరూ చదువుకొని ఇంకా మంచి ఉద్యోగాలు రావాలి. మీరందరూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఎవ్వరూ మర్చిపోలేదు. 25 years అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు క్లాసుల్లో సంగతులు కూడా మీరు గుర్తు చేసుకొని చెప్తున్నారంటే చాలా గ్రేట్. సమయం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ మేడం గారి గురించి చెప్పాలంటే చంద్రకళ మేడం గారు మాకు 8th A సెక్షన్కి క్లాస్ టీచర్ 8th Aలో రాగానే అందరం ఫస్ట్ బయట చెప్పులు ఇప్పాలి. ఎందుకంటే అప్పుడు బెంచెస్ లేవు మాకు, మా క్లాస్ రూమ్స్ వెనకాల ఉండేది. అప్పుడు క్లాస్ బెంచెస్ ఇప్పేసి డోర్కి ముందు సైడ్ కొంతమంది, డోర్కి వెనక సైడ్ కొంతమంది కూర్చునేది. మేడం ఎంత చక్కగా రాస్తుందంటే బోర్డు మీద అసలు ఆ హ్యాండ్ రైటింగ్ కానీ ఆ డయాగ్రామ్స్, సైన్స్ డయాగ్రామ్స్ వేయడం కానీ చెప్పేటువంటి వే అనేది ఒక్కొక్క స్టెప్ వైజ్ చాలా చక్కగా చెప్పేవారు. ప్రతి ఒక్కరిని కూడా అమ్మాయి ఇలా చేయకూడదు, అమ్మాయి ఇలా చేయకూడదు. మీకు గుర్తున్నాయో లేదో నాకైతే గుర్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చినటువంటి, మీరు నేర్పిన విలువలు మేము ఎప్పటికీ మర్చిపోము. సదా మీ సేవలో. SSC 98, 99. నాకు మేడం మాట్లాడుతుంటే అంటే ఎప్పుడు గుర్తే ఉంటుంది కానీ చెప్పాలనిపించింది ఒక చిన్న అనుభవం. మేడం మాకు 8th క్లాస్లో చెప్పారు టీచర్, 10thలో బి సెక్షన్కి చెప్పారు. సెల్ఫ్ గవర్నమెంటే వచ్చింది. అసలు అప్పట్లో స్టూడెంట్స్ కోసం కొట్టుకునే టీచర్స్ని నేను ప్రమలారెడ్డి టీచర్ని, చంద్రకళ టీచర్ని చూశాను. ఏంటంటే అంటే సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు ప్రమలారెడ్డి టీచర్ లాగా నేనున్నాను, చంద్రకళ టీచర్ లాగా రజిత ఉంది ఇప్పుడు కూడా. నాకు ప్రైజ్ రావాలని ప్రమలారెడ్డి టీచర్ తాపత్రయం, చంద్రకళ మేడంకి రజితకి రావాలని. మొత్తానికి అప్పుడు రజిత గెలిచింది, ఇప్పుడు నేను గెలిచాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన సోషల్ సార్ అయినటువంటి గిద్దర్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కూర్చొని మాట్లాడడానికి అనుమతించండి. బికాస్ ఆఫ్ లై ఆపరేషన్. పూజ్యులు, గౌరవనీయులు, ఉపాధ్యాయ లోకానికి, మా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమైన మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామనరసింహాచారి గారు అతి తక్కువ కాలం 11 నెలలే ఈ పాఠశాలలో పనిచేసినప్పటికీ అత్యంత ప్రేమాభిమానాలు నాపై చూపిన నా సోదర అప్పటి ఉపాధ్యాయ బృందం, నా ప్రియమైన పూర్వ విద్యార్థి 25 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండి చాలా రోజులు శ్రమించి నేను ఒక చోట చేరే కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ద్వారా ఈరోజు నేను ఇలా చేరి మీ మధ్య ఉన్న ఈ ప్రేమాభిమానాలను పంచుకుంటున్నందుకు నా హృదయపూర్వక, మీరు పంచుకోవడమే కాకుండా మా 20 సంవత్సరాల తర్వాత మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా కలిపినందుకు నా హృదయపూర్వక అభినందనలు. జస్ట్ ఇప్పుడు మీలోనే ఇప్పుడు దాదాపు 100 గురువులు ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, మాకంటే చాలా మేధావులు ఉన్నారు. అది మాకు తెలుసు. Just I want to say two or three concepts. We must have self-confidence. With that, we can achieve every goal of success in our life.
అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం ఏంటంటే దానికి కారణం మీలో ఉన్న ఆత్మవిశ్వాసం. నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలము, మీ కెన్ అని మీరు ముందుకు నడవడం, దట్ ఈస్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దానివల్ల ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అనుకుంటున్నా. కాబట్టి ఆల్వేస్ ప్లీజ్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు చేసే పనులలో రకరకాల వృత్తులు, ఉద్యోగాలు, ఎన్నో కష్టాలు, జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు వస్తుంటాయి. ఐ అడ్వైజ్ యూ ఆల్ నాట్ టు నర్వస్. ఎలాంటి పరిస్థితుల్లో నర్వస్ కావాలి. మనం పాఠాలలో మనం నేర్చుకున్నాం. కష్టాలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు ప్రతి విషయం సొసైటీలో ఇఫ్ ఇట్ ఈస్ దాట్ we better wait for light. The light will come, definitely come, but a bit late. We have to wait for that light. Light means happiness. మన బాధకి ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన బాధకి ఆ సంతోషం వచ్చినప్పుడు మనం జనరల్గా అంటూ ఉంటాం డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఆ సంతోషాన్ని మనం చెప్పలేము. వీ కాంట్ మెజర్. ఇదో ఇంకా అని చెప్పలేము. దట్ ఇస్ సైకలాజికల్ కాన్సెప్ట్. ప్లీజ్ బేర్ ఇన్ మైండ్. అండ్ ఆల్సో ఐ సిన్సియర్లీ అడ్వైజ్ యూ టు షో లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ and also your children and each and every fellow man of the society. That affection gives you the great credit to you only. మనం లవ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ అని మన పాఠశాలలో ప్రతి దగ్గర రాస్తుంది. The God likes the person who love his fellow man than the person who love the God. Kabatti, please better develop that type of affection. ఈ పాఠశాలలో తక్కువ కాలం పనిచేసినప్పటికీ నా సర్వీస్లో 35 years సర్వీస్లో అతి తీపి జ్ఞాపకం. మీరే లాస్ట్ స్కూల్ పాఠశాల జీవితంలో ఇదే అసలు పని. ఎక్కడ పెట్టారంటే లాస్ట్ స్కూల్ అసలు పని. చాలా పెద్ద స్కూల్ వరంగల్ జిల్లాలో అది చెప్పి బయట పెట్టారు. అలాగే లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి వరకు మీరే. నాకు బీకోలించిన బ్యాచ్ కూడా మీరే. ఇక్కడ నుంచే నేను ప్రమోషన్ లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపాల్గా ప్రమోషన్ మొదలుపెట్టాను. మీ ప్రేమాభిమానాలు, మా సోదరుల ఆశీస్సులతో ఈ స్కూల్ నుంచి అవన్నీ పొందడం జరిగింది. కాబట్టి అవి మీగా మళ్ళీ మా పూజ్యులు గౌరవనీయులు రామనరసింహాచారి గారి దగ్గర పనిచేయాలనే ఎప్పటి నుంచో మా కోరిక. నా ఫస్ట్ అపాయింట్మెంట్ హెడ్ మాస్టర్ చారి గారు అంటే లాస్ట్ అపాయింట్మెంట్ మళ్ళీ చారి గారే. వారు నాకు గురువు లాంటి వాళ్ళే. అది ఫస్ట్ అపాయింట్మెంట్, ఇది లాస్ట్ అపాయింట్మెంట్. నెక్కొండ నుండి 81లో నాకు మణికొండకే ట్రాన్స్ఫర్ అయ్యింది.
రామకృష్ణాచారి గారి దగ్గర పనిచేసే అదృష్టమని సంతోషపడ్డారు. కానీ ఒక ఉపాధ్యాయుడు నిరంతరం సార్ నాకు కానీ అబ్బాయి అప్పుడు నా వయసు చిన్నది, ఎక్కడైనా పని చేయగలరు అని మా నాన్నగారికి చెప్పి, మా నాన్నగారు కూడా ఎక్కువ వస్తారు నన్ను ధర్మసాగరం ఇవ్వండి, ఎక్కడైతే నేను ఎక్కువ కంటే ధర్మసాగరం మరి నేను చదువుకున్న పాఠశాల ధర్మసాగరం ఓకే అని మరికొండ బదులు ధర్మసాగరం. అదర్వైజ్ అక్కడ 7 సంవత్సరాలు పనిచేసే అదృష్టం కలిగి ఉంది. కానీ మళ్ళీ నాకు ఆ భగవంతుడు ఈ రకంగా ఆ అదృష్టాన్ని కలిగించడం జరిగింది. ఆ కోరిక నాకు నెరవేరింది. అది ఒక తీపి జ్ఞాపకం. మళ్ళీ అతిపెద్ద పాఠశాల 47 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా చక్కగా కలిసిమెలిసి ఉండేది. ముఖ్యంగా మాధవరెడ్డి గారు, వాణి గారు, రత్నాకర్ గారు, తమ్మయ్య గారు, ఇంకో మీ అందరూ అనూప్ గారు, మిగతా వాళ్ళ కంటే కొంచెం చాలా చక్కగా కలిసి ఆ స్టూడెంట్స్తో హ్యాపీగా ఉండేది. క్లాస్ అయిందంటే ఆ సంతోషమే వేరు. ఆ సిస్టర్తో తక్కువ పరిచయాలు ఉంటాయి. అసలు టైం ఉండకపోయేది, వెళ్ళి కాగానే క్లాసు పోవాలి. అదే అసంపట్టి యొక్క లక్షణం, ఆ పాఠశాల యొక్క లక్షణం. ఇలా ఈ తీపి జ్ఞాపకాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షోయింగ్ దిస్ టైప్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ us. అలాగే మీలాగే మీ పిల్లలు అంటే మా మనవరాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి. వాళ్ళు కూడా ఉన్నత విద్య పొందుతూ సమాజంలో ఆదర్శ పౌరులుగా, ఆదర్శ గురువులుగా, జాతి రత్నాలుగా వెలగాలని నేను నా ఆశీస్సులు తెలుపుతూ భగవంతుని కూడా మనసారా వారిని ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇంకంటే ఎక్కువ వారే ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి వారిని కూడా నా ఆశీస్సులు తెలుపుతూ అట్ లాస్ట్ I am very much thankful. I wish you all my dear students, all my brothers on the stage, be happy and very prosperous for in all forever and by the grace of God, by all the society. I thank you. ఒకవేళ మనం ఇంకోసారి జన్మ అనేది ఉంటే నేను కోరుకునేది ఉపాధ్యాయులు ఉంటే, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గౌరవము ఉపాధ్యాయులు పొందే ఈ రకమైన ప్రేమాభిమానాలు మిగతా వృత్తులలో తక్కువ. ఏ వృత్తి ప్రాధాన్యత ఆగుంటే కానీ తక్కువ. అది ఆ రకంగా నేను కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పిన దాంట్లో సార్ మీరు చెప్పారు కదా పెళ్ళో పెళ్ళి కూడా లవ్ చేయాలని. యాక్చువల్గా ఈ రీయూనియన్ కంటే ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటే సెకండ్లో చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చనిపోయాడు మేడం, అంటే హెల్త్ బాగాలేక చనిపోయాడు. చాలా పూర్ స్టూడెంట్. ఒక్కసారి గ్యాదర్ అయ్యి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను మేడం, సో అండ్ సో పర్సన్ మన క్లాస్మేట్ చనిపోయాడు, చిన్న పిల్లలు, భార్యకి ఎలాంటి ఉద్యోగం లేదు, చికెన్ సెంటర్లో కూలి చేసుకుంటూ బతికే అతను అనగానే ఫ్రెండ్స్ అందరూ కూడా వారికి తోసినంత డబ్బులు ఇచ్చేసి ఆ ఫ్యామిలీకి 1,50,000 రూపాయలు మేము ఆర్థిక సహాయం అందజేస్తాం సార్. దాని తర్వాత పుట్టిన ఆలోచన ఈ రీయూనియన్. అదే సార్ మా బ్యాచ్ యొక్క గొప్పతనం. మా వాళ్ళు చాలా గ్రేట్ సార్. ఫ్రెండ్ ఆపదలో ఉన్నానంటే ఎంత కష్టమైనా వచ్చేస్తారు సార్, అంత గొప్పలు మా వాళ్ళు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.
సో మచ్. థ్యాంక్ యూ సార్. వి ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీకు కూడా దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని మా 50 years ఫంక్షన్ కూడా మీరు రావాలని కోరుకుంటున్నాను.